జంగారెడ్డిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు దసరా ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన శుక్రవారం అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 15 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా సీమకుర్తి శ్రీనివాసరావు, సీమకుర్తి వెంకట సత్యనారాయణ దంపతులు అమ్మవారికి విశేష పూజలు చేశారు. అదేవిధంగా 200 మంది భక్తులు వివిధ రకాల లక్ష పూలతో పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి ఉజ్వల సేవ నిర్వహించారు. నాలం వరప్రసాదరావు, ఉప్పల రాజశేఖర్ అమ్మవారికి అలంకారదాతలుగా వ్యవహరించారు. వాగు నరసింహారావు, అద్దంకి శ్రీనివాస్, తడికమల శ్రీనివాసరావు ప్రసాద్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్ని రామసత్యనారాయణ, కంచెల నాగరాజు, సీమకుర్తి కోటేశ్వరరావు, కర్పూర నారాయణరావు, మహంకాళ గంగరాజు, వనపర్తి సుబ్బారావు, గుల్లపూడి కామరాజు, పసుపర్తి సాయికుమార్, మాటూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గరిమెల్ల వీరరాఘవులు, మోహన శర్మ పూజలు చేశారు. జంగారెడ్డిగూడెంలోని మాల మహానాడు కార్యకర్తల మహాసమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఓట్ బ్యాంక్ విధానాలతో ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి మాదిగలను మోసం చేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రజలు గ్రహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితుల మధ్య టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల సంఘ అధ్యక్షులు నల్లి రాజేష్, పట్టణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బోడా ఆనంద్, యూత్ మాల సంఘ అధ్యక్షులు బుడుపుల ప్రసాద్, నక్కా కిషోర్, కార్యదర్శి చేబత్తుల పెద్దరాజు, కట్టూరి వీరరాజ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. నా పేరు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అండి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. మరి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మాల సోదరులారా, దళిత సోదరులారా, మరి దళితుల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు నాయుడు మరొక దళిత సంఘర్షణకు దారితీసినటువంటి పరిస్థితుల్లో దళిత సోదరులందరూ గమనించాలి. కేంద్ర ప్రభుత్వానికి దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి దళితుల మధ్య చిచ్చుపెట్టి మాల మాదిగలను కొట్లాడించే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క కుట్రను మరి మనం అందరం కూడా సంఘటితంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రోజున రాష్ట్రం, దేశం కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఆ రోజున తెలివైనటువంటి కేసీఆర్కి ఒక చిన్న పదవి ఇచ్చుంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమం అనేది లేదు. అదే మరి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని మీరు గమనించినట్లయితే తన మీద జరిగినటువంటి నక్సలైట్ అటాక్ని రాజకీయ సానుభూతిగా మలుచుకుని మరొకసారి ముఖ్యమంత్రి పీఠం తీసుకుందామని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు ఆ రోజున మరి బీజేపీని కేంద్ర ప్రభుత్వంలో రాజీనామా చేయించి బలవంతంగా ముందస్తు ఎలక్షన్కి పురుగొలిపి ఈ రోజున బీజేపీ, టీడీపీ కూడా దేశంలో, రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబుదే. ఇతని యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల 20 సంవత్సరాలుగా మనం రోడ్డుకి కొట్టుకుంటా ఉన్నాం. దళిత సోదరులందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, నీకు దళితులకు సంబంధం ఏంటి, నీకు ఎస్సీ వర్గీకరణ మీకు సంబంధం ఏంటి, కోస్తా జిల్లాలో మీరు ఎలాగా మీకోసం పాదయాత్ర అని చెప్పి తిరుగుతారో మేము చూస్తాం. ఖబర్దార్, మిమ్మల్ని ఈ ఉభయ గోదావరి జిల్లా గడ్డ మీద అడుగుపెట్టడం అని చెప్పేసి జై భీములతో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. వెల్కమ్ బ్యాక్. ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణన్ సినిమా సన్నివేశాలు నీలి చిత్రాన్ని తలపించే విధంగా ఉన్నాయంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు జిల్లా బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్యలు శుక్రవారం ఆందోళన నిర్వహించాయి. సినిమాటోగ్రఫీ సెన్సార్ బోర్డులలో మహిళలు భాగస్వాములుగా ఉండి ఇటువంటి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ సమాఖ్యలు ప్రధాన కార్యదర్శి దూలుపాల వెంకటరమణ, పురోహిత్ సంఘ సభ్యులు రేమల సూర్యనారాయణమూర్తి, కోడూరి ఆంజనేయులు, పెంపరాల ప్రసాద్ శాస్త్రి, టీవీ రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేశారు. సినిమాను రద్దు చేయాలంటూ సిటీ న్యూస్తో డిమాండ్ చేశారు. ఈ మధ్య టీవీలో ఏ విమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే సినిమా ట్రైలర్స్ చూపిస్తున్నారు. వాటిల్లో చాలా అశ్లీలంగా నీలి చిత్రాలను తలపించే విధంగా సన్నివేశాలు ఉన్నట్టు టీవీలో మనకు అర్థమవుతుంది. అయితే ఆ సినిమాని బ్రాహ్మణీకం అనే చలం రాసినటువంటి నవలాధారంగా తీసామని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ విధంగా చలాన్ని అవమానించారు. అలాగే ఒక కులం పేరుతో సినిమా తీస్తే సెన్సార్ బోర్డు దానికి సర్టిఫికేట్ ఎలా ఇచ్చిందో అర్థం కాదు. పైగా బ్రాహ్మలు అంటే
ఏ విధంగానూ ప్రభుత్వం వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే కులం బ్రాహ్మణ కులం కాదు. కేవలం పౌరోహిత్యం, ఉద్యోగం మీద బతికే కులం. ఇప్పటికే అనేక విధాలుగా బ్రాహ్మణ సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నాలు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ బ్రాహ్మలు మంచికంద మొక్కలాంటి వాడు, నరికిన గొడ్డలకు కూడా సువాసన ఇచ్చే కులం బ్రాహ్మణ కులం. శ్రీపాద శ్రీధర్ బాబు గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇన్నాళ్ళకి మంత్రివర్గంలో ఒక మగాడు నేనున్నానని బ్రాహ్మణుడిగా నేనున్నానని నిరూపించుకున్న శ్రీధర్ బాబు గారికి మా బ్రాహ్మణ సంఘాల తరఫున వారికి జయజయలు పలుకుతున్నాం. వెంటనే దీన్ని స్ట్రిక్ట్గా ఇమీడియట్గా 2-3 రోజుల్లో దీని మీద చర్య తీసుకుని, ఆ దర్శక నిర్మాతల మీద చర్య తీసుకుని ఆ సినిమాని నిషేధించాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా మేము శాంతియుతంగా దీని మీద నిరసనలు తెలియజేయడానికి సమాయత్తం అవుతున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించడం మీడియా ఎప్పుడు ప్రజల పక్షానే పోరాడుతూ ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయం నందు, బుట్టాయిగూడెం పంచాయతీ నందు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ప్రత్యేక అధికారి ఆర్డీఓ సత్యనారాయణ, కమిషనర్ పద్మావతి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఆర్ ఉదయ్ కుమార్ తదితర అధికారులు ఉద్యోగ సమస్యల గురించి విన్నవించారు. కాబట్టి ఖచ్చితంగా రోడ్ల వ్యవస్థ మీద రెవెన్యూ అథారిటీస్ దృష్టి కేంద్రీకరించి ఆక్రమణలు తొలగిస్తే ఖచ్చితంగా జంగారెడ్డిగూడాన్ని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం వస్తుంది. ప్రయత్నం చేస్తాం తప్ప అసలు దొంగలు మనమే అనే విషయాన్ని మనం గమనించకపోతే అధికారులు నియమించడం వల్ల మాత్రం ప్రయోజనం ఉండదు. రోడ్లకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంశం చెప్పి మంచినీటికి సంబంధించి చెప్తారు. మనం ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాలు ఏంటంటే ఇప్పుడు కొనుక్కుని తాగడం ఓ ఫ్యాషన్ అవసరం 2 అయింది. ఎందుకంటే అప్పుడు ఏంటంటే పంచాయతీలు ప్రజలకు ఉచితంగా అందించాలనే ఆలోచనతో ఆ రోజు ప్రభుత్వాలు కృషి చేసింది. కానీ అదే సంక్షేమ రాజ్య భావంతో వచ్చినటువంటి భారత గణతంత్ర రాజ్యం ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, నేను ఎవరు విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ అసలు ప్రభుత్వాలే నీరు నమ్మటం ప్రారంభించింది. ప్రజలు, సాక్షి పాఠకులు అధికార దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి దినపత్రిక ఆర్సీ ఇన్ఛార్జ్ డివి భాస్కర్ రావు, రూరల్ రిపోర్టర్ అచ్యుతరాము, సాక్షి టీవీ రిపోర్టర్ కంచెల శ్రీనివాస్, యార్డ్స్ ఇన్ఛార్జ్ కేశవ, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రిపోర్టర్ కె ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణ గురి కాకుండా పంచాయతీకి సంబంధించిన చెత్త చెదరం పడేసి వేయటం వల్ల బ్రతికున్న మనిషి చచ్చిపోయిన మనిషిని తీసుకెళ్తే చచ్చిపోయిన తర్వాత 6 రోజులు చచ్చిపోయే పరిస్థితి అక్కడ ఉంది. అంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. కనుక అధికారులు దీని మీద దృష్టి సారించాలని కోరుతున్నాం. వల్ల ఈ మధ్యకాలంలో అనేక మరణాలు సంభవించినాయి. మరి అధికారులు దీని మీద స్పందించి ఈ సైన్స్ ఫేర్ కానీ ఇతరతర కార్యక్రమాలు కానీ దాన్ని కొంచెం వెనక్కి కనీసం అక్కడ తూములు ఏర్పాటు చేసే కార్యక్రమం అయినా చేయాలని అధికారులకు తెలియజేస్తున్నాం. అదే డ్రైనేజీ లేదని డ్రైనేజీ చేస్తానని పంచాయతీ వాళ్ళు కంపెనీ ఇచ్చాం. అది చేస్తానని 4-5 నెలలు కానీ దాని గురించి ఏది రాలేదు. అక్కడనే ఊరు బయట నుంచి ఊరి మీద బాగా వచ్చేస్తాను. బయట నుంచి ఒక నీరుతో బయటకు రాలిస్తే ఆ నీరు రాకుండా ఆగినప్పుడు మన ఊళ్ళో ఏది దూరం పెట్టినా రోడ్డు వచ్చినా రోడ్డు ఆగుతుంది. అది ఎప్పటి నుంచో 4-5 ఏళ్ల క్రితం ఒక సంవత్సరం దాని గురించి పైకి దొడ్లు అర్థం అన్నీ పోసాం. అయినా అది ఫలించలేదు. దేవుడి మాన్యం మీదకి వచ్చి నీరు దేవుడి మాన్యం వచ్చి నీరు ఇలా ఊరిలో పడిపోతాం. కొన్ని ఊళ్ళు ఇళ్ళు పడిపోతాం. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయలేకపోయాము. అది ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టినందుకు కొన్ని అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ఈ నెల 18వ తేదీ జంగారెడ్డిగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాత్రి కామవరం కోటకు చేరుకుంది. 19వ తేదీ మధ్యాహ్నం కళ్ళ చెరువు, లింగపాలెం వరకు చేరిన పాదయాత్ర బృందానికి దారి పొడవునా విశేష స్పందన లభించింది. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముప్పిడి శ్రీనివాస్ బృందానికి గ్రామాన ఘనమైన స్వాగతం పలికారు.
పలుచోట్ల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపడుతున్న పాదయాత్రను ప్రజలు హర్షిస్తున్నారని, ఆమెకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకడమే కాకుండా తమ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఆదరిస్తున్నారని శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు, ఒకటి రాజశేఖర రెడ్డి, 2 షర్మిలమ్మ గారు, 3 విజయమ్మ గారు, 4 జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ చాలా ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ, ఇంకేదైనా పక్షం కానీ వాళ్ళ జీవితం కూడా, ఈ 4 జీవితం కూడా ప్రజల కోసం అంకితం చేయబడిన మనుషులుగా మనందరం కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చరిత్ర, రాజకీయ చరిత్ర మార్చింది ఎవరైనారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయం. మారుమూల గ్రామంలో ఉన్న 60 ఏళ్ళ ఇంటి ముందు వాళ్ళే చెప్తారు. ఎంత మేలు చేశారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, అదే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అసలు ఆ కుటుంబం రాజకీయాలకు ఎందుకు రావాలి, అసలు ఆ కుటుంబం ప్రజల కోసం ఎందుకు పనిచేయాలి అని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇవి 2 కూడా ఏకమైపోయి ఈ రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి, లేదంటే తెలుగుదేశం పార్టీ ఉండాలి తప్ప రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు వచ్చా కానీ ఆదరించకూడదని ఆ సంకల్పంతో ఆ 2 పార్టీలు పనిచేస్తున్నాయి.